హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో రెగ్యులర్గా మనం స్టోరీస్ అంటే రొమాంటిక్ స్టోరీస్, హారర్ స్టోరీస్ ఇవన్నీ వింటున్నాం కదా. ఫర్ ఏ చేంజ్ ఈరోజు ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చింది ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. అదేంటి అంటే ఇవి పితృపక్షాలు అని మనందరికీ తెలుసు కదా. సో ఈ పితృపక్షాల్లో ఏం చెయ్యాలి అనేది ఈనాటి మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. పితృపక్షాల్లో ఏం చేయాలి? కలియుగంలో పురాణ శ్రవణం కంటే మించిన ధర్మం, పుణ్యం లేవని వ్యాస భగవానుడు చెప్పాడు. వాల్మీకి నారదుణ్ణి ప్రశ్నించటం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శకుణ్ణి ప్రశ్నించటం వల్ల భాగవతాన్ని పొందాం. పితృదేవతలకు ఇష్టమైన మాసం ఏంటి అంటే భాద్రపద మాసం. పితృపక్షాల్లో ఏం చెయ్యాలి? పితృదేవతలకు పుణ్యక్షేత్రంలో లేకపోతే ఇంట్లో పిండ ప్రదానాలు, శ్రాద్ధం పెట్టాలి. స్వయం పాక, వస్త్ర, భూ, బంగారం మొదలైనవి పితృదేవతల పేర్ల మీదుగా దానం చెయ్యాలి. అసలు పితృదేవతలంటే ఎవరు? వారి గొప్పతనం ఏమిటి అంటే పితృదేవతలంటే మరణించిన మన వంశస్థులు లేదా బంధువులు కాదు. దేవతలలో నవగ్రహాలు, వసువులు, దిక్పాలకులు మొదలైన వారు అనేక రకాలు ఉన్నారు. అందులో పితృదేవతలు ముఖ్యులు. ఇతర దేవతలు కూడా పితృదేవతలను పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. చనిపోయిన వారికి సకాలంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే వీరు తృప్తిపడి వంశాన్ని ఆశీర్వదిస్తారు. వంశానికి పితృదేవతల అనుగ్రహం తప్పక కావాలి. వారి అనుగ్రహం కలగకపోతే ఇంట్లో పిల్లల వల్ల అసంతృప్తి లేదా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం, వంశాభివృద్ధి కలగకపోవడం లేదా వివాహం అవ్వడం ఆలస్యం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక తప్పకుండా చనిపోయిన వారికి యథాశక్తి అభీష్టకములు, పిండ ప్రధానములు, అమావాస్య తర్పణములు ఇచ్చి తీరాలి. పితృదేవతల అనుగ్రహం పొందటానికి ఏం చెయ్యాలి అంటే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మరణించిన వారికి తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి. అవకాశం లేనివారు వారి పేరుతో కనీసం స్వయం పాకం వంటివి దానాలు చేయాలి. నిత్యము పురాణ శ్రవణం చేస్తున్న వారికి పితృదేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గోసేవ, గో సంరక్షణ, గోదానం, గుడి శుభ్రం చేయటం లేదా గుడిలో ఏదో ఒక సేవ చేయటం ఇలాంటివి చేయటం వల్ల కూడా పితృదేవతలు సంతోషపడతారు. పురాణములను పండితులకు, భక్తులకు దానమివ్వడం, ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలివ్వడం, అలాగే గురుసేవ చేయటం అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గురుసేవ చేయటం, ఆలయ నిర్మాణాలకు పెద్దల పేరు మీద తోచిన సహకారం అందించటం, అంతేకాకుండా పెద్దలు చెప్పిన సదాచారాలు పాటించటం, శ్రాద్ధ కార్యక్రమాలు సక్రమంగా ఆచరించటం, ఇతరులచే ఆచరింప చేయటం, మహాలయ పక్షాలలో పితృ కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు తప్పకుండా చేయాలి. పితృదేవతల గురించి తెలుసుకోవటం, అన్నింటికంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేరు మీదుగా భాగవత సప్తాహం చేయించిన వారు అతి సులభంగా తరిస్తారని సకల పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద జలం నుండి ఉత్పన్నమైనవి పుట్టినవి ఏవి? పితృకార్యాలు జరిగే ప్రదేశంలో నువ్వులను చల్లితే అక్కడికి దైత్యులు, దానవులు, అసురులు రారని శాస్త్రం. అంత పవిత్రత కలిగిన నువ్వులు ఎక్కడి నుండి ఉత్పన్నమైనాయి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద జలం నుండి నువ్వులు ఉత్పన్నమైనాయి. మరణం ఆసన్నమైన వారికి దుర్గతి కలగకుండా హరి సన్నిధానానికి తీసుకువెళ్లడానికి ముఖ్యంగా ఏవి తోడ్పడతాయో తెలుసా? తులసి, హరినామము, గురుభక్తి. పితృకార్యాలలో వేటితో తయారు చేసిన పాత్రలను, పళ్ళెములను, వస్తువులను వాడినా లేదా దానం చేసినా మంచిదో మీకు తెలుసా? అవేంటి అంటే వెండితో చేసిన పాత్రలను వాడటం, దానం చేయటం చాలా మంచిదే. ఇక పితృకార్యాలను ఎంతో భక్తితో, శ్రద్ధతో చేస్తారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆ పూట కోపం అస్సలు పనికిరాదు. కార్యక్రమం చేసే బ్రహ్మగారిని విసుక్కోవడం లేదా త్వరగా ముగించమని చెప్పటం చేయరాదు. వంట రుచి చూడటం అస్సలు చేయరాదు. వడ్డనలో ఉప్పు వడ్డించరాదు. కుంకుమ ధరించరాదు. అంటే
విభూతి ధరించవచ్చు. ముఖ్యమైన ఆచారాలు తప్పకుండా పాటించాలి. మరణించిన వారి అస్థికలు, చితాభస్మం నదులలో అలాగే ముఖ్యంగా కాశీలో కలపటం వల్ల వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రం. అయితే వాటిని ఎన్ని భాగాలు చెయ్యాలి, ఎక్కడ కలపాలి అంటే ముఖ్యంగా అస్థికలను 3 భాగాలుగా చేయాలి. మొదటి భాగాన్ని 11 రోజులలో మనకు దగ్గర ఉన్న నదిలో కలపాలి. రెండవ భాగాన్ని కాశీ గంగలో కలపాలి. మూడవ భాగాన్ని ప్రయాగలో సంగమంలో కలపాలి. ఇలా చేస్తే మరణించిన వారికి గురు రుణం, దేవ రుణం, పితృ రుణం తీరి వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని శాస్త్రం. అంతేకాకుండా శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. శ్రాద్ధం అంటే కేవలం సంవత్సరానికి ఒకసారి వచ్చే సంవత్సరీకాలు మాత్రమే కాదు, పితృతర్పణాలు విడిచిన శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తరువాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణం, ఆ తరువాత వ్యతిపాత యోగ్యం, జన్మ నక్షత్రం నాడు, మొదటిసారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకున్నప్పుడు, అంతేకాకుండా పీడకలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు మొదలైన సందర్భాలలో చనిపోయిన తల్లిదండ్రులని తలుచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. సో పితృకార్యాల గురించి, పితృపక్షాల గురించి, శ్రాద్ధ కర్మల గురించి ప్రతి ఒక్కరికి అంత క్షుణ్ణంగా తెలియదు. సో అందుకోసమే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పితృపక్షాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ పితృపక్షాల్లో పితృతర్పణాలు అవి చేస్తూ భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో సూపర్ కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.